వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో గణేష్ చతుర్థి వీడియో అనమాట. సో నేను ఆల్రెడీ దీన్ని ఎడిటింగ్లోకి వేసి చాలా రోజులు ఆగి ఎడిట్ చేయాల్సి వచ్చింది. క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఏంటంటే కొన్ని మిస్ అయిపోయాయి. అవన్నీ మళ్ళీ వెతికి నేను మళ్ళీ వీడియోని పెడుతున్నాను అనమాట. సో ఇంకా అంటే ఈ వీడియోలో ఈ గణేష్ చతుర్థి వ్లాగ్లో ఏంటంటే కొన్ని మెమరీస్ ఉన్నాయి, అలాగే పిల్లలు చేసిన కొన్ని ఏమంటారు ఆర్ట్ వర్క్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో అందుకని చెప్పి నేను ఈ వీడియోని మిస్ చేయాలనుకోలేదు. ఎప్పటికైనా క్లిప్పింగ్స్ అన్నీ వెతికి నేను పెట్టాను అనమాట. ఫైనల్లీ మీ ముందుకు తీసుకొచ్చాను ఇలా వీడియోని. వినాయక చవితి ముందు రోజు బియ్యం అది కడిగి ఆరబెట్టేసుకొని ఆరిదొట్టి చేస్తాం అనమాట వినాయక చవితికి ప్రతి సంవత్సరం. సో దానికోసం అన్నట్టుగా నేను బియ్యం కడిగేసి ఆరబెట్టేసి తర్వాత నెక్స్ట్ డే అంటే పండగ రోజు మిల్లి పట్టించేసి పౌడర్ లాగా చేసి దాన్ని ఆరతి కింద రెడీ చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ పిల్లలు ఇంట్లోనే చిన్న వినాయకుడిని చేస్తారు, కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదనమాట. ఈ ఇయర్ ఏంటంటే హరి ఇలా న్యూస్ పేపర్లతో వినాయకుడిని చేస్తానని చెప్పి అన్నాడు. న్యూస్ పేపర్లతో వినాయకుడు ఏంట్రా అని చెప్పి అన్నాను నేను. వాడి పనిలో వాడు ఉన్నాడు, నా పనిలో నేను బిజీ అయిపోయాను అనమాట. అయితే ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను వాళ్ళు ఎలా చేస్తారు. వెళ్ళి ఈ ఇయర్ వాడాల్సి వస్తుంది అనమాట. వస్తుంది అంటే పాతది ఏమైందంటే కొంచెం విరిగిపోయింది. కాకపోతే అది మా పెళ్ళైనప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటా. అది అస్సాంలో ఉండేటప్పుడు అంటే పెళ్ళైనప్పటి నుంచి కాదనుకుంటా. అయితే నాకు తెలిసి మా హరి పుట్టిన తర్వాత, ఆ తర్వాత అస్సాంలో ఉన్నాము. అప్పుడు అక్కడ బెంబూ స్టిక్స్ దొరుకుతాయి కదా, దాంతో తయారు చేయించాము. సో ఇదైతే అది ఇప్పుడు విరిగిపోయింది. ఆల్మోస్ట్ అంటారు కండిషన్ అయితే ఫుల్గా బ్యాడ్ అయిపోయింది. ఇంకా ఇది మా అత్తయ్య గారు పంపించారు. ఇది ఇప్పుడు రెడీ చేస్తున్నాను నెక్స్ట్ వినాయక చవితికి. ఇప్పుడు కొంచెం పసుపది రాసి తడిపి పసుపది రాయాలన్నమాట. కానీ ఇవి అంత స్ట్రాంగ్గా లేవు, చాలా డెలికేట్గా ఉన్నాయి, ఎక్కడికక్కడ ఊగిపోతున్నాయి. సో ఎనీహో ఇంక ఇదే వాడాలి కాబట్టి సో ఇయర్ దీంతో నడిపించేస్తాను. కొంచెం అక్కడక్కడ ఇలా వచ్చేస్తుంది. డబ్బా తిప్పు ఇటు. కిక్క అక్కడ కలపమన్నాడు కదా ఆయన. పిఓపి కొద్దిగా లిక్విడ్ లాగా చేసాను. సో పాపం వీడు న్యూస్ పేపర్లతో గణేష చేద్దాం అనుకున్నాడు. అయితే ఫస్ట్ టైమే చేస్తున్నాడు కాబట్టి వాడికి అంత ఐడియా లేదు. ఆ వీడియోస్ ఏమో ఉన్నాయి యూట్యూబ్ వీడియోస్, అవి చూసి చేస్తున్నారు అనమాట ఇద్దరు. భరత్కి అయితే ముందు నుంచి చెప్పలేదు ఏం చేస్తున్నాం అని, లేకపోతే వాడు బుర్ర తినేస్తూ ఉంటాడు ముందు నుంచే. అందుకని చెప్పి హరి చేస్తూ ఉంటే వాడు ఇదివో అదివో అంటే వాడికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో తర్వాత వాడికి తెలిసింది ఓహో ఇది గణేష్ చేస్తున్నాం అని. మొత్తానికి ఆ న్యూస్ పేపర్లు కట్ చేశాడు కదా, దాన్ని వాటర్లో బాగా సోక్ చేసేసి వాటర్ అంతా పిండేశాడు అనమాట. తర్వాత మిక్సీ ఆడాడు, దాంట్లో పిఓపి కొంచెం అలాగే కొంచెం ఫెవికాల్ కలిపి బాగా దాన్ని బ్యాటర్లో తయారు చేస్తున్నాడు. మన చపాతీ పిండి ఉంటుంది కదా అలా రెడీ చేసి ఇంకా నార్మల్గా తర్వాత దాన్ని షేప్ చేయడం అనమాట. కూడా క్లియర్ చేసుకోవచ్చా ఇప్పుడు తెలుస్తుంది. అమ్మాయికి మేమైతే అలా చేసుకుంటాం. సో ఎనీహో అక్కడ హరి ఏమో గణేశాన్ని తయారు చేస్తున్నాడు. ఒక పక్క ఏమో మా వారు బయటికి వెళ్ళారు వినాయకుడిని తీసుకొని రావడానికి, అంటే కొనుక్కొని రావడానికి. ఫేస్ కవర్ చేసి తీసుకొస్తారు కదా. సో నెక్స్ట్ డే పొద్దున్నే పూజ అనమాట. అయితే ఇప్పుడు హరి చేసేది అదే ఆ న్యూస్ పేపర్లతో చేసేది సక్సెస్ అవుతుందో లేదో మాకు తెలీదు. కాకపోతే ఎప్పుడు ఏంటంటే నేను ఒక స్టాండ్ బైకి బయట నుంచి అయితే ఒకటి కొని తీసుకొస్తాను మట్టి వినాయకుడిని.
సో అలాగే తీసుకురావడానికి అని చెప్పి ఈయన బయటకు వెళ్ళారు. సో ఒక్కొక్కరం ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నాం అనమాట ఫుల్గాను. సో అక్కడ మట్టి వినాయకుడిని తీసుకోవాలా లేకపోతే కొంచెం పెద్ద తేవాలా ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఫోన్ కాల్స్లోని. నేనైతే ఒక పక్క ఏంటంటే నెక్స్ట్ డేకి పూజకి రెడీ చేయడానికి దేవుడి గదిలో నేను ఈ స్టాండ్ అరేంజ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తున్నాను. ఇది మీరు ఆల్రెడీ చూసారు కదా నా పాత బ్లాగ్స్లో, మోస్ట్లీ వరలక్ష్మి పూజ బ్లాగ్లో చూసుంటారు. ఈ స్టాండ్ నేను తీసుకొచ్చాను, దాంతో డెకరేషన్ చేశాను అనమాట. అలాగే తెచ్చాం కదా, అలాగే గణేష్ పూజకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చూశాను పూజ గదిలో ఫిట్ అవుతుందా అని, కానీ అసలు ఫిట్ అవ్వలేదు. తర్వాత ఇంక మళ్ళీ నా మైండ్ మార్చుకొని మళ్ళీ ఇంకో వేరేలాగా ప్లాన్ చేసుకుందాంలే అనుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఫ్లవర్స్ అన్నీ పట్టుకొని వచ్చారన్నమాట, మార్కెట్కి వెళ్ళారు కదా. సో అవన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకొని నీట్గా ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ పెట్టుకున్న తర్వాత బయట గుమ్మాలకి వాటికి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న లేస్తున్న ఈ పనులన్నీ పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఈవినింగ్ అన్నీ ఫినిష్ చేసుకున్నాం అంటే పొద్దున్న లేచి ఆరాంగా ప్రసాదాలు చేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటే. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేశాడు. తర్వాత దానికి నార్మల్ పెయింట్స్ ఉంటాయి కదా, మన ఫ్యాబ్రిక్ పెయింట్స్, ఆ పెయింట్స్ వేసాడనమాట. సో చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. వాడి మైండ్లో ఇలాంటి పిక్చర్ ఉందని నాకు తెలియదు, కానీ అది ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ప్లాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా అందంగా అనిపించింది అనమాట. చాలా క్యూట్ వినాయకుడు. ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అన్నీ ఏంటంటే పిల్లలు రెడీ చేసినవి, పిల్లలు గెలుచుకున్నవి, లేదంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు తయారు చేసినవి, అలాంటివన్నీ ఏంటంటే చాలా మంచి మెమరీస్. ఇవన్నీ వీడియోస్ ఎప్పటికైనా వాళ్ళు తర్వాత పెద్దయ్యాక చూసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. మనకు కూడా ఎప్పటికీ ఒక ఏమంటారు గుడ్ బుక్స్ అలాగే ఉండిపోతాయి. సో నేను అది స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. సో హరి చేసింది చూసాక నిజంగానే మాకు వాళ్ళలో ఉన్న చాలా మంచి క్రియేటివిటీ కనిపించింది. ఫైనలీ ఏంటంటే అయ్యో గణేష తెచ్చేసామే అని అనిపించింది. అయినా కూడా ప్రతి సంవత్సరం అవి 2 గణేశాలతోటి పూజ జరగనే జరుగుతుంది ఇంట్లోనే. ఎప్పుడు ఒకటి పిల్లలు చేసింది, ఒకటి మేము తెచ్చింది. సో నేను ఒక పక్క ఏంటంటే ప్రసాదాలు రెడీ చేస్తున్నాను, అలాగే మా వారును అలాగే భరత్ ఏంటంటే ఆ పాలవెల్ల కడతాం కదా, దానికి ఫ్రూట్స్ అవి నేను కడిగిస్తే వాళ్ళు దానికి రెడీ చేస్తున్నారు. ఒక పక్క నుంచి మా అపార్ట్మెంట్లో కూడా దేవుడిని తీసుకొచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మేము దేవుడిని కూర్చోపెట్టాం కదా, అలాగే ఈ ఇయర్ కూడా ఏంటంటే వినాయకుడిని కూర్చోపెట్టాము అపార్ట్మెంట్లోని. సో దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. తీసుకొని రావడం, అలాగే దాన్ని దేవుడికి దండలు వేయడం, పూజారిని కూడా పిలిచాము, పూజారి గారు వచ్చారు, ఆయనే పూజలు అవి చేస్తారనమాట పొద్దున్న సాయంత్రం కూడాను. ఈసారి ఏంటంటే ప్రతి పూజలు అంటే పొద్దున్న సాయంత్రం జరిగే పూజలో ఒక్కొక్క దంపతుల కింద కూర్చున్నాము అపార్ట్మెంట్లో అందరం కలిసి. అలాగే ప్రసాదాలు కూడా ఈసారి చాలా ఎక్కువగానే చేసామని చెప్పాలి లాస్ట్ ఇయర్ కంటే. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ మాకు అంతగా ఏం తెలియదు, కొత్తగా అపార్ట్మెంట్ కాబట్టి అందరికీ కొత్త, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. ఈ ఇయర్ ఏంటంటే అందరం ప్లాన్డ్గా ఇచ్చేద్దాం అని చెప్పి అనుకొని అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట, ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం కాబట్టి. సో అలాగే ఒక పక్క నేను ఇంట్లో ప్రసాదాలు రెడీ చేస్తున్నాను, మా వారేమో బయట వినాయకుని కూర్చోబెట్టారు కదా, అక్కడ ఆయన వెళ్ళి హెల్ప్ చేస్తున్నారన్నమాట. సో ఇంట్లో నాకు కొంచెం హెల్ప్ చేసేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు ఇంకా పూజ అపార్ట్మెంట్లో చేసినా ఇంట్లో చేసుకున్న అదే టైం చేయాలి కాబట్టి, సో గబగబా ఇంట్లో పనులు ఫినిష్ చేసుకుంటే, పూజ ఫినిష్ చేసుకుంటే అపార్ట్మెంట్లో పూజకి రెడీ అయిపోవచ్చు కదా అని చెప్పి ప్లాన్లో ఇలా సైమల్టేనియస్గా వర్క్ జరిగిందనమాట ఆ రోజు.
భరత్కి ఇక్కడ నేను మోదకాలు చేయమని ఇచ్చాను. అంటే ఎలా చేయాలనేది ఒకటి చేసి చూపిస్తే స్టఫ్ చేసి అలా వాడు ఆ మోల్డ్ యూజ్ చేస్తూ మోదకాలు చేస్తున్నాడు అనమాట. సో పండగల టైంలో పిల్లలు ఎంతైనా ఇలాంటి పనులు నేర్చుకోవడం నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు ఇలాగే మా పేరెంట్స్కి హెల్ప్ చేసేవాళ్ళమే. గణపతి బప్ప మోరియా. సో ఇలా పండుగలు అనేవి ఇలా అపార్ట్మెంట్లో కలిసి చేసుకోవడం వల్ల ఒక ఫ్యామిలీ ఫీలింగ్, ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. సో మేమైతే ఇప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి మా పేరెంట్స్ కానీ లేదంటే మా అత్తయ్య గారు వాళ్ళకి కానీ సో ఇలా అందరూ కలిసి ఇలా వినాయక చవితి చేసుకునేటప్పుడు నిజంగానే ఒక మంచి లైవ్లీనెస్, పండుగ చేసుకున్నాం అన్న హ్యాపీనెస్ అనేది ఇంకా డబల్ ట్రిపుల్ అవుతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అంటే వాళ్ళ దగ్గర లేము లేదంటే పండగ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయామన్న ఫీలింగ్ లేకుండా అందరం కలిసి పండుగ ఇలా ఒక దగ్గరే చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఫీలింగ్ అనేది ఇంకా బాండ్ అనేది ఇంకా మంచిగా పెరుగుతుంది. సో అది మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ వినాయకుడిని పెట్టి అదే అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టి ప్రసాదాలు అవి చేసి అలాగే ఈ ఇయర్ కూడా అలాగే చేసాం అనమాట. సో అందుకని అందరూ ఒక దగ్గర అంటే పూజ టైంలో పంతులు గారు వచ్చిన టైంలో అందరూ ఒక దగ్గర నించొని పూజ అది జరిపించుకొని మంచిగా అంటే ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. సో ఈ వినాయక చవితి ఎప్పుడు ఇంకా అపార్ట్మెంట్లో మిస్ అవ్వకుండా చేయాలని చెప్పి అందరం అనుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. వినాయక చవితి రాగానే అందరూ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
వినాయక చవితి అయిపోయిన సాయంత్రమే దేవుని జస్ట్ కదిపేసి దీపారాధన చేసి హారతి అది ఇచ్చేసాము. నెక్స్ట్ డే ఏంటంటే అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టాం కదా, అక్కడికి తీసుకెళ్ళి మా వినాయకుడిని కూడా పెట్టేసాము. ఎందుకంటే 4 days 5 days అక్కడ పూజలు జరుగుతాయి, ప్రసాదాలు కూడా అక్కడ పెడతాం కాబట్టి. సో ఇంకా అక్కడ చేసిన ఇంట్లో చేసిన ఒకటే అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసాం. అలాగే వినాయకుడిని అనిపేటప్పుడు కూడా మా ఇంట్లో వినాయకుడిని కూడా అలాగే అనిపేయచ్చు అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసాం. అలాగే హరి చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేష కూడా అక్కడే పెట్టాము. చాలా క్యూట్గా అనిపించింది. ఆ వినాయకుడి దగ్గర చిన్న చిన్న వినాయకులు రోజు పూజలు జరిగేవన్నమాట, పొద్దున్న సాయంత్రం. చాలా మంచిగా అనిపించేది. సో తర్వాత ఇంకా ఫైనల్లీ ఏంటంటే ఆ 4th day 5th day దేవుడిని అనపాలి కాబట్టి అప్పుడు దేవుడిని అనపడానికి తీసుకెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. పిల్లలు కూడా చాలా గోల పెట్టారనమాట. ఇంకా ఫైనల్లీ తప్పదు కదా. సో నిమజ్జనం చేసేదంతా కూడా అంటే మేము ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని కూడా అదే టైంలో ఇంకా అనిపేసాం అనమాట. సో ఫైనల్లీ వినాయకుడిని అనిపే రోజు రానే వచ్చింది. ఇంకా వినాయకుడిని సాగనంపామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతే ఉత్సాహంగా మంచిగా మళ్ళీ వినాయక చవితి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని వినాయకుడిని అనపడానికి తీసుకెళ్ళిపోయారు. సో చూసారు కదా, ఇదే అనమాట ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుగుతాను. అప్పటివరకు టచ్ ఉండండి. బాయ్.